ఒక అడవిలో చింకీ పిచ్చుక అలాగే మోను అనే మగ పిచ్చుక తమ గూటిలో ఉండేవి. ఎన్నో నెలలు కలిసి ఉన్నా కూడా వీటికి పిల్లలు లేరు. చింకీ పిచ్చుక బాధపడుతూ ఉండేది. అలాగే ఒకరోజు అది నది దగ్గర కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ ఉంది. ఇంతలోనే అది ఏం చూసిందంటే నదిలో నీటిపైన గూడు కొట్టుకుపోయి దానివైపుకే వస్తోంది. అయ్యో, నదిలో ఒక గూడుంది. ఆ గూడు నది ఒడ్డుకొచ్చి ఆగితే అందులో ఒక గుడ్డు ఉండడం అది చూసింది. అయ్యో, ఇదొక గుడ్డు. ఇది తాజాగా ఉంది. ఒకవేళ వెంటనే దీనికి వేడివ్వకపోతే ఇది పాడైపోతుంది. అలా అంటూ చింకీ పిచ్చుక ఆ గుడ్డుని దాని నోటితో పట్టుకుని ఎగురుకుంటూ దాని గూటికి వెళ్ళింది. అక్కడ చుట్టుపక్కల ఉండే పక్షులన్నీ చింకీ పిచ్చుక దాని నోటితో ఒక గుడ్డుని తీసుకుని వెళ్లడం చూశాయి. ఇంకా అన్నీ దాని గూటి దగ్గరికి చేరుకున్నాయి. చూడండి, దేవుడు నా మాట విన్నాడు. అరే, ఇది ఎలా సాధ్యమయ్యింది? చింకీ పిచ్చుక గుడ్డుపైన కూర్చుని దానికి వెచ్చదనం ఇస్తోంది. నేనెలాగూ గుడ్లు పెట్టలేకపోయాను. అందుకే దేవుడు నాకు ఈ గుడ్డుని బహుమతిగా ఇచ్చాడు. నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఎంత కష్టం వచ్చినా సరే పెంచుకుంటాను. ఎలా అయితే అది చెప్పిందో అది అలాగే చేసింది. కొద్ది రోజుల్లోనే గుడ్డు పగిలింది. ఇంకా అందులో నుండి పిల్ల బయటికొచ్చింది. అయ్యో, నా బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ బిడ్డ ఒక చిలుక అని తెలిసి అన్నీ ఆశ్చర్యపోయాయి. అరే చింకీ, ఇది ఒక చిలుక కదా? తను చిలుకైతే ఏంటి, తను నా బిడ్డ. ఈ రోజు నుండి నాకు కూడా పిల్లల్లేని లోటు తీరింది. ఇదంతా దేవుడి దయ. ఇంకా ఇప్పుడు చింకీ పిచ్చుక ఆనందానికి హద్దులు లేవు. అది మిట్టూకి టైంకి ఆహారం పెట్టేది. అలాగే దాన్ని జాగ్రత్తగా చూసుకునేది. 2 నెలల్లోనే మిట్టూ కాస్త పెద్దదయ్యింది. అలాగే ఎగరడం కూడా నేర్చుకుంది. భలే, నా బిడ్డ ఎంత బాగా ఆకాశంలో ఎగురుతున్నాడో. ఈ రోజు నా కళ్ళకి ప్రశాంతంగా ఉంది. ఈ రోజు నుండి నేను కూడా నా బిడ్డతో కలిసి ఆకాశంలోకి ఎగరొచ్చు. అప్పుడు ఈ అడవి మొత్తం నన్ను చూస్తుంది. దాన్ని సంతోషంగా చూసి మోను కూడా సంతోషపడింది. ఇంకా ఇప్పుడు అవి మూడు కలిసి ఆకాశంలో ఎగిరేవి. అన్ని చోట్ల తిరిగేవి. మిట్టూ ఇప్పుడు అడవిలో అన్నిటికీ ప్రియమైంది. అలాగే వాళ్ళ అమ్మకి ప్రాణమైంది. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక గోరింక చింకీ పిచ్చుక గూటి దగ్గరికి వచ్చింది. ఇంకా మిట్టూను చూసి కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. నా బిడ్డ ఎంత పెద్దవాడైపోయాడు. చివరికి నేను నిన్ను వెతికి పట్టుకున్నాను. దాని ఏడుపు విని పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఇంకా చింకీ ఇలా అంది. ఎవరు నువ్వు? ఎందుకు నా బిడ్డని నీ బిడ్డ అంటున్నావు? కొన్ని నెలల క్రితం నా గూటిలో నుండి ఒక గుడ్డు జారి కింద పడి కనిపించకుండా పోయింది. అప్పటి నుండి దాన్ని వెతుకుతున్నాను. నీకు దొరికిన ఆ గుడ్డు నాదే. మిట్టూకి నిజమైన తల్లిని నేను. తనని నాకిచ్చేయి. లేదు, ఇప్పుడు తను నా బిడ్డ. చెల్లి, నేను నీ శత్రువుని కాదు. నేను చేసిన ఒక్క పొరపాటు వల్ల నా గుడ్డు నాకు దూరం అయ్యింది. అది నీకు దొరికింది. నువ్వు దాన్ని పెంచుకున్నావు. నీకు చాలా కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు తనని నాకు అప్పగించేసే. లేదు, తనే నా అమ్మ. నేను తనని వదిలి ఎక్కడికి రాను. ఇంకా ఇప్పుడు పక్షులన్నీ వాటిలో అవి చర్చించుకున్నాయి. మిట్టూ చింకీని హత్తుకుని నించుంది. అది అసలైన అమ్మ వైపు చూడను కూడా చూడలేదు. చింకీ పిచ్చుక, మేము నీ బాధని అర్థం చేసుకున్నాము. కానీ మిట్టు వాళ్ళ నిజమైన తల్లి దగ్గరికి వెళ్ళక తప్పదు. తన మీద మొదటి హక్కు తనదే. ఈ మాట విని చింకీ పిచ్చుక కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అలాగే మిట్టూ కూడా వెళ్లడానికి సిద్ధంగా లేదు. కాని పక్షుల ఒత్తిడి కారణంగా అది వాళ్ల అసలైన అమ్మతో వెళ్ళక తప్పలేదు. చింకీ మిట్టూ వెళ్లడం చూసి కన్నీళ్లు కారుస్తోంది. మిట్టూ కూడా నిరాశగా ఉంది. కాని వెళ్ళక తప్పలేదు. కాసేపటికే అవి అడవి నుండి చాలా దూరంగా వేరే అడవికి చేరుకున్నాయి. ఇంకోవైపు చింకీ చాలా బాధపడుతోంది. కాని ఉన్నట్టుండి దానికి ఏదో గుర్తొచ్చింది. అయినా ఇది నేనెలా మర్చిపోయాను? తన గుడ్డు తన గూటి నుండి జారి పడిపోయిందని తను నాకు చెప్పింది. కానీ నాకు ఆ గుడ్డు గూటితో పాటు దొరికింది. ఈ మాట విని పక్షులన్నీ వాటిలో అవి మాట్లాడుకున్నాయి. అప్పుడు చింకీ ఇలా అంది.
తను నా బిడ్డని కలిసిన తర్వాత కూడా ఒక్కసారి కూడా తనని హత్తుకోలేదు. అలాగే తనతో ఏం మాట్లాడలేదు కూడా. నేరుగా తనని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నా బిడ్డ ఏదో సమస్యలో ఉన్నాడు. మీరందరూ కలిసి నా బిడ్డని ప్రమాదంలోకి నెట్టారు. నువ్వేం కంగారు పడకు చింకి పిచ్చుక. మేము మిట్టుని క్షేమంగా అడవిలోకి తిరిగి తీసుకొస్తాము. అందరూ పదండి, ఇక ఆలస్యం చేయకూడదు. పక్షులన్నీ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాయి. ఇంకోవైపు మిట్టు కూడా దాని నకిలీ తల్లితో కలిసి ఒక గుహ దగ్గరికి చేరుకుంది. నాన్న మిట్టు, లోపలికి పద. మీ నాన్న ఎప్పటి నుండో నిన్ను చూడాలనుకుంటున్నారు. మిట్టు నిరాశగా ఉంది. అందుకే సైలెంట్గా దాంతో వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళాక మిట్టు ఏం చూసిందంటే ఒక నీలం రంగు గోరింక ఒక పంజరంలో బందీగా ఉంది. ఇంతలోనే అక్కడికి ఒక గద్ద వచ్చింది. దాన్ని చూసి మిట్టు భయపడింది. ముందు నీ అసలైన తల్లిని కలుసుకో, తరువాత రాత్రికి నేను మీ ఇద్దరిని ప్రశాంతంగా తింటాను. అలా అంటూ గద్ద మిట్టుని కూడా పంజరంలో బంధించింది. పదగోరింక, మనిద్దరం కాస్త షికారుకి వెళ్ళి వద్దాం. తిరిగొచ్చాక వీళ్ళిద్దరి సంగతి చూద్దాం. అవి రెండు గుహ నుండి బయటికి వెళ్ళిపోయాయి. ఇంకా ఆ నీలం రంగు గోరింక మిట్టుని గట్టిగా హత్తుకుంది. మీరు ఎవరు? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన గోరింక ఎవరు? అలాగే ఆ గద్దెవరు? ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఇంతలోనే చింకీ పిచ్చుక కూడా మిగిలిన పక్షులతో అక్కడికి చేరుకుంది. నాన్న మిట్టు, మేమిప్పుడే ఆ గోరింకని ఒక గద్దతో కలిసి ఈ గుహ నుండి బయటికి వెళ్తుండగా చూసాం. దేవుడి దయవల్ల నీకేం కాలేదు. అమ్మ, మీరు వచ్చారా? నేను మిమ్మల్ని చూడకుండానే చనిపోతాననుకున్నాను. లేదు నాన్న, నువ్వలా మాట్లాడకు. వాటితో పాటు వచ్చిన గుడ్లగూబ పంజరాన్ని తెరిచేసరికి రెండూ బయటికొచ్చాయి. నాన్న, ఇప్పుడు నీతో ఉన్న ఈ కొత్త గోరింక ఎవరు? మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నిజమేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మిట్టు, నేనిక్కడికి తీసుకువచ్చిన ఆ గోరింక నా సొంత చెల్లెలు. ఒక జబ్బు కారణంగా తను ఎప్పుడూ తల్లి కాలేదు. అందుకే తను నన్ను, మీ నాన్నని చూసినప్పుడు ఎంతగానో కుళ్ళుకునేది. నన్ను చంపటానికి తను ఒక గద్దతో స్నేహం చేసుకుంది. ఒకరోజు నేను ఒక గుడ్డు పెట్టాను, కానీ మాకు ఒక పావురం ద్వారా సమాచారం అందింది ఒక గద్ద ఇంకా గోరింక మా గుడ్డుని చంపడానికి వస్తున్నాయి అని. మేమిద్దరము కలిసి మా గుడ్డుని గూటితో పాటు నదిలోకి వదిలేశాము, తనకి ఏ హాని జరగకూడదు అని. గద్ద నా భర్త అంటే మీ నాన్నని చంపేశాడు. ఇంకా నన్ను ఈ పంజరంలో బంధించాడు. తను నాతో అన్నాడు, నా గుడ్డుని వెతికి నా కళ్ళ ముందే దాన్ని చంపేస్తాను అని. అప్పటి నుండి ఈ గోరింక నా గుడ్డుని వెతుకుతుంది. కాని దేవుడు నా గుడ్డుని కాపాడాడు. అలాగే అందరి నుండి బయటికి వచ్చి నువ్వింత పెద్దయ్యావు, నా కళ్ళ ముందు నిలిచావు. నిజంగా నాన్న, నేను నీ ప్రాణాలు కాపాడటానికి నా గుడ్డుని నా నుండి దూరం చేసుకున్నాను. ఇదంతా విని పక్షులన్నిటికీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంకా మిట్టు కూడా వెళ్లి వాళ్ళ అసలైన తల్లిని హత్తుకుంది. ఇంకా ఇలా అంది, అమ్మా, నువ్వే నా తల్లివి. కాని పిచ్చుక తల్లి కూడా నన్ను చాలా కష్టపడి పెంచింది. నేను తను లేకుండా కూడా ఉండలేను. అందుకే మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది. చూడు చెల్లి, మిట్టు నిజం చెప్తున్నాడు. నువ్వు కూడా మాతో వచ్చేసే. మనిద్దరం కలిసి మిట్టుకి అమ్మల్లా ప్రేమని పంచుదాం. అలాగే అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఈ మాట విని గోరింక కూడా సంతోషించింది. ఇంకా పక్షులన్నీ కలిసి ఆ గుహ నుండి బయటికొచ్చి వాటి అడవి వైపుకి వెళ్ళిపోయాయి.